హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఫ్యామిలీ. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే బిర్యానీ కాజు కర్రీ. కాజు కాబూలీ శనగలతో కాజు కర్రీ బిర్యానీలోకి. సాటర్డే కదండి, నాన్ వెజ్ తినరు. పిల్లలేమో ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నారు, అందుకని చేశానండి. బాబు ఇంటి దగ్గరే ఉన్నాడు, అదిగోండి మా కిచెన్. అదంతా రెడీ అయిపోయిందండి. బిర్యానీలోకి మసాలా అన్నీ వేసేసాను. ఎసరు కూడా కాగుతుంది. దాంట్లో ఇంకా బియ్యం వేయటమే. మీకే ఆల్రెడీ తెలుసు కదండి బిర్యానీ చేయటం, అందుకే చూపించలేదు. ఇంకా అదే పని, అందరికీ బిర్యానీ గురించి తెలుసు. కర్రీ మాత్రం కాబూలీ శనగలతో కాజు కర్రీ. శనగలు వేయమని గొడవ మావారు, ప్రోటీన్ ఉంటుంది అని, అందుకని దాంతో కలిపి చేస్తున్నాను. ఇవేమో పెద్దలిపాయలు, కాజు కొంచెం ఫ్రై చేసి, కాజు, పెద్దలిపాయలు, చిన్నులిపాయలు, టమాటా అన్నీ కొంచెం నూనెలో వేపి మిక్సీ పట్టి దాన్ని దీంట్లో తాలింపులో వేసేసి, తర్వాత పసుపు కారం వేసేసి దాంట్లో కాబూలీ శనగలు కూడా వేసాను. ఇప్పుడు బిర్యానీ రైస్ దాంట్లో వేస్తున్నాను. అది ఒక పక్క బిర్యానీ అవుతుంది, ఒక పక్క కర్రీ రెడీ అవుతుంది. ఈ గ్యాప్లో కొంచెం అంట్లుంటే కడిగేస్తున్నాను. ఇంకేముందండి ఇంట్లో చేసే పని అదే. ఇంట్లో అంట్లు కడగటం, పిల్లలు వచ్చేసరికి టయానికి వండి పెట్టడం. నా డ్రీమ్ అయితే నెరవేర్చలేదు. ఇదిగోండి అల్లం పేస్ట్, అల్లం చిన్నులపాయ ఫస్టే వేయాలి నూనెలో. బిర్యానీ దినుసులు వేసినప్పుడే ఈ అల్లం పేస్ట్ వేసి, తర్వాత ఈ టమాటాది అది వేయాలి గ్రేవీ. టమాటా, కాజు, పెద్దలిపాయలు అన్నీ నూనెలో వేపి మిక్సీ పట్టానండి. చిన్నులపాయ ఆ పేస్ట్ తీసుకొచ్చి తాలింపులో వేసాను. అది అయిపోయిన తర్వాత అది బాగా నూనె కొంచెం పైకి వచ్చేదాకా కర్రీని, ఇంకా బియ్యం వేసిన తర్వాత కలిపి పెట్టేశానండి. అది అయిపోయింది. కర్రీకి వచ్చేసరికి బాగా టమాటా అంతా ఎగిరి పేస్ట్ అంతా ఉడికి కొంచెం బాగా డీప్ అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పసుపు కారం వేసాను. మీకు తగినంత వేసుకోండి. తర్వాత శనగలు వేసానండి, కాబూలీ శనగలు. కుర్మా బాగుంటుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ తినకూడదు అనుకుంటే బిర్యానీలోకి ఇలాగా చేసుకోవచ్చు, హెల్తీగా ఉంటుంది. ఒక గంట వేసాను. కాజు కూడా వేసేసి కొంచెం వాటర్ పోసేసి సాల్ట్ వేసేసి మూత పెట్టడమే. ఆయిల్ పైకి వచ్చేదాకా ఉంచి ఒక గ్లాసు వాటర్ పోసేసి ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గనిచ్చి తీసేయాలండి. ఇంకంతే. కాబూలీ శనగల కుర్మా రెడీ అయిపోయింది. ఇక్కడ మా ఇంటి వెనక వైపు అండి, చాలా వచ్చినాయి ఉడతలు. బాగా అరుస్తున్నాయి, గొడవ చేస్తున్నాయి. కర్రీ రైసు రెడీ అయిపోయింది. మా అబ్బాయికి పెట్టాను, తింటున్నాడు. మా పాపకు ఉందండి కాలేజీ నుంచి వచ్చింది, ఆమెకు కూడా పెట్టాను, ఆమె కూడా తింటుంది. ఇవన్నీ కాదండి, వండటం పెట్టడం ఇవన్నీ కరెక్టే, కానీ ముందు మ్యారేజ్ కంటే ఫస్ట్ మనం జాబ్ సంపాదించుకోవాలి.
నాకైతే డ్రీమ్ ఉంది గవర్నమెంట్ జాబ్ చేయాలని, కానీ అది నెరవేరలేదు. పెళ్ళికి ముందే సంపాదించుకోవాలి జాబు. అప్పుడు మనకు కూడా మన డ్రీమ్ నెరవేరిందని బాగుంటుంది. పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు, ఇంకా ప్రెగ్నెన్సీ, ఇంకా చదవటం చేయటం ఇవన్నీ కుదరదండి. అందుకే పెళ్ళికి ముందే ఏదైనా సంపాదించాలి జాబు. థ్యాంక్స్ అండి చిన్న వీడియో చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.